బల్ల కింద చేతులు పెట్టడం, బరి తెగింపులకు పాల్పడిపోవడం ఎప్పుడో మొదలైపోయింది. వసూళ్లన్నీ ఇక మీదట బహిరంగం, బాహాటం, అన్ ఓపెన్ సీక్రెట్, అంతా అఫీషియల్. అవినీతి అనే ఆ 4 అక్షరాలు అధికారికమైపోయే దారుణమైన రోజులు దాదాపుగా సమీపించినట్లే. రాజకీయాలు, చీకటి వ్యాపారాలు, సివిల్ సర్వీసులే కాదు, చిన్నా చితక సర్కారీ కొలువులు సైతం ఇవాళ మచ్చపూరిత మనుషుల్ని అడ్డంగా ఆకట్టేసుకుంటున్నాయి. రారమ్మంటూ ఊరించి చంపేస్తున్నాయి. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం దొరికితే చాలు, జాక్పాట్ కొట్టేసిన లెవెల్లో ఫిక్స్ అయిపోయింది ఇవాల్టి నవతరం. సో కరప్షన్, ఇట్స్ నౌ అఫీషియల్ అండ్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్. పొగాకు, గుట్కా సాచెట్స్ నాన్ స్టాప్గా నమిలి మింగేసే వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాల్లో నో ఎంట్రీ. ఇటువంటి వాళ్లకు ఆ మధ్య రాజస్థాన్ సర్కార్ బోర్డు తిప్పేసినట్లు ఒక వార్త వినిపించింది. ఒంటికున్న దురలవాట్లన్నీ గేటు బయటే వదిలిపెట్టి రావాలన్నది జైపూర్ సెక్రటేరియట్ జారీ చేసిన జీవో. సదరు ఔత్సాహిక ప్రయత్నం దేశవ్యాప్తంగా బోలెడన్ని శాబాషులు కొట్టించుకుంది. ఆదర్శంగా తీసుకుంటామంటూ కొన్ని రాష్ట్రాలు క్యూలో నిలబడ్డాయి కూడా. సిగరెట్ పీకల్ని సరే ఈజీగా నిషేధించుకుంటాం, మందుబాబుల్ని కూడా ఎలాగో ఓలా అదుపులో పెట్టుకుంటాం. బ్రీతింగ్ ఎనలైజర్స్ అనబడే నోట్లో గొట్టం పెట్టి ఊరించే ప్రక్రియతో ఫుల్లీ లోడెడ్ గన్నుల్ని కూడా పసిగట్టుకోవచ్చు. ఫైన్లు రాసి చలానా చేతుల్లో పెట్టి సాగనంపేయచ్చు. కానీ ఇవాళ చుట్టూ ఆవరించేసిన కరప్టెడ్ అట్మాస్ఫియర్తో ఖరాబైపోయిన కుర్ర బుర్రల్ని లంచం తీసుకోవడం అనేది అసలు పెద్ద తప్పేమీ కాదంటూ రక్తం లోపలి దాకా ఇంకిపోయిన ఒక రకమైన విపరీత భావాల్ని ఏ మీటర్లు పెట్టి కొలుచుకుందాం, ఏ రకంగా ఎలిమినేట్ చేసుకుందాం. మన దేశంలోని విద్యార్థి లోకపు అసలు సిసలు స్వభావాల మీద జరిగిన ఒక సర్వే దిమ్మ తిరిగే నిజాల్ని బయటపెట్టింది. స్కూల్లో పెన్సిళ్ల దొంగతనం, కాలేజీల్లో కో స్టూడెంట్స్ మనీ పర్సుల చోరీ, అవసరం లేకపోయినా అబద్ధాలాడడం లాంటి చిన్న చిన్న ఘనకార్యాల్లో దొరికిపోయే వెధవాయిలందరినీ లిటిల్ రాస్కిల్స్ అంటాం. ఇటువంటి వాళ్ళ అంతరంగాలన్నీ గవర్నమెంట్ ఉద్యోగం మీదకే మళ్ళీపోతున్నట్లు ఈ సర్వే తేల్చేసింది. పెద్దయితే ఏమవుతావు, ఇది ప్రశ్న. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిపోతానంటూ టక్కున వినిపించే జవాబు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తావంటే సొసైటీ కోసం పాటుపడతానంటూ ఒక్కడంటే ఒక్కడైనా చెప్పకపోగా బాగా సంపాదించుకోవచ్చంటూ భుజాలెగరేసిన వాళ్లే ఎక్కువ. ఇది ఇండియన్ యూత్లో చాలా మందికి తమ ఫ్యూచర్ మీదున్న యావరేజ్ ఇంటెన్షన్. బెంగళూరులోని 7 విశ్వవిద్యాలయాల్లో 600 మీద పెన్సిల్వేనియా స్కాలర్స్ చేపట్టిన సదరు విశ్వసనీయమైన సర్వే మన దేశపు వర్తమాన పరిస్థితులకు ఒకానొక నిలువుటద్దం. ఇటువంటి ఆవార కుర్రకారు కనుక మన బస్సులకు డ్రైవర్లు, మన ఊళ్లకు ఎంఆర్ఓలు, మన జిల్లాలకు కలెక్టర్లైతే యాక్సిడెంట్లు కాక ఇంకేమవుతాయి? దేశ భవిష్యత్తు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో వేరే చెప్పుకోవాల్సిన అక్కరేముంది? అందుకే బ్యూరోక్రాట్ల ఎంపిక ప్రక్రియను సమూలంగా ప్రక్షాళించుకోవాలంటూ సదరు రీసెర్చ్ నిర్మాతలు మన సర్కార్లకు ముందస్తు సూచనలు ఇచ్చేశారు. గవర్నమెంట్ సర్వీసుల్లో చేరాలనుకునే యువతీ యువకులకు మన దగ్గర అనేక రకాల వడపోత పరీక్షలుంటాయి. జ్ఞాపక శక్తి, భాషా పరిజ్ఞానం, నిశిత పరిశీలన లాంటివి తప్పిస్తే సామాజిక భావన, నీతి నిజాయితీ ప్రమాణాలు లాంటివి పసిగట్టే పద్ధతులు మాత్రం అక్కడ లేవుగాక లేవు. అందుకే వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒరిజినల్ బిహేవియర్ ఏంటి, అంతకు ముందేమైనా సేవా కార్యక్రమాల లాంటి పనుల్లో పాల్పంచుకున్నారా, ఇటువంటి రుజువుల కోసం కూడా మన అర్హత పరీక్షా పద్ధతులు భూతద్దం పెట్టి మరీ వెతుక్కోక తప్పని పరిస్థితి. లక్షలు కోట్ల మంది జీవితాల్ని ప్రభావితం చేసే ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని అమలుపరచడం అంటే ఖచ్చితంగా దానికంటూ ఒక జవాబుదారీతనం కావాలి. జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి
మొక్కుబడిగా దొరికే క్లీన్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేసేసినంత మాత్రాన బాధ్యతాయుతమైన సర్కారీ సర్వీసుల్లో ఎలా కూర్చోబెడతారు? ఇటువంటి కనీస ఆలోచన చేయాల్సిన అత్యవసర పరిస్థితి ముంచుకొచ్చేసింది. ఇవాళ పని పట్ల మన సర్కారీ ఉద్యోగులకున్న నిబద్ధత ఎంత, సివిల్ సర్వెంట్లకున్న అంకిత భావం ఎంత మాత్రం? నిజ స్వరూపాలన్నీ సర్వీసులో చేరిన తర్వాతే బయటపడిపోతుంటే కథలన్నీ జైలు ఊచల దాకా వెళ్ళిపోయిన నేపథ్యాలు సాపత్యాలు మన దగ్గర బోలెడన్ని. పైరవీలు, ఫోర్జరీలు, పైసలిస్తే గాని అంగుళమైన కథలనంటున్న ఫైళ్లు, మొత్తంగా ఎంఆర్ఓ కార్యాలయాలు మొదలుకొని రాష్ట్ర సచివాలయం దాకా ఇదే పరిస్థితి. సంతకానికి ఇంతంటూ సెక్రటేరియట్ క్యాంటీన్లన్నీ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోతున్న వైనాలు మనకు తెలియనివి కావు. అడపాదడపా జరిగే ఏసీపీ దాడులకు అడ్డంగా దొరికిపోయి తలకాయలుంచుకుని నీళ్లు నమలేస్తున్న అధికారుల్ని టీవీల మీద మనం ఎన్నిసార్లు చూడలేదు. అందుకే చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలనేది. నిజాయితీ లోపించిన ఈ సార్లందరినీ మొగ్గ దశలోనే తుంచిపడేయాలని చెప్పేది. ఇక్కడ చిన్న సాపత్యం. సరిపడా ఛాతీ సైజు, 10 కిలోమీటర్ల పాటు పరిగెత్తే సత్తువ, 10th క్లాస్ పరీక్ష పాస్ అయి ఉండడం, ఆబ్కారీ పోలీసు ఉద్యోగానికి ఈ 3 క్వాలిఫికేషన్లు. కానీ ఇక్కడ కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ క్యూలు కట్టి నిలబడ్డ లక్షలాది మంది అభాగ్యుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లే 45% మంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 2606. వీటి కోసం పోటీపడ్డ ఉద్యోగార్థులు అక్షరాల 4,60,000 మంది. అంటే ఒక్కో ఉద్యోగానికి ఏకంగా 177 మంది పోరాటం. ఈ దామాషాను దాటుకుని ఉద్యోగం అనే అదృష్టానికి నోచుకోవడం అంటే అదో పగటి కలే. ఇటువంటి నిరుద్యోగ నికృష్టాలే అడ్డదారులకు డోర్లు తెచ్చేస్తున్నాయి. ఫలితం దొడ్డిదారుల్లో దొరికే ఉద్యోగాలకే ఇవాళ డిమాండ్ ఎక్కువ. బతకలేక బడిపంతులంటూ గవర్నమెంట్ ఉద్యోగం మీద సెటైర్లు వేసుకున్న పాత రోజులకు కాలం చెల్లింది. సర్కారీ కొలువులంటే వేడివేడి అంగడి సరుకులుగా మారిపోయిన జమానాలో ఇప్పుడు మనం బతికేస్తున్నాం. ఉద్యోగస్తుల్ని ఎంపిక చేయడానికంటూ పుట్టిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపలే తిమింగలాలు దొరికినట్లు వార్తలొస్తే నిన్న మొన్నే మనందరం నోరెళ్లబెట్టేశాం. ఫలానా రాత పరీక్షలో మార్కులేస్తామనో, వైవోసి అనబడే ఇంటర్వ్యూలో గట్టెక్కిస్తామనో లక్షలకు లక్షలు లంచాలు వసూళ్లు చేస్తున్న వాళ్ళని ఎన్నిసార్లు చూడలేదు? నిజాయితీ, నిబద్ధతల మనుషుల్ని తూకమేసి మరీ ఎంపిక చేసుకోవాల్సిన ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లుగా ఎవరిని నియమిస్తున్నారు? వాళ్ళ అర్హతలల్లా తాము కొట్టుకొచ్చే డబ్బుల్లో వాటాలు పంచడమేనా? ఈ మధ్య ఉద్యోగాల ఎరేసి డబ్బు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ కహానీలను టీవీల్లో చూసి ఈ బరితెగింపుడు ప్రహసనాలకు మనం నోళ్లు వెళ్ళబెట్టాల్సి వచ్చింది. అసలు ఏ పరీక్ష రాయకపోయినా బ్లాంక్ షీట్లకు సైతం పాసు మార్కులు వేయించగలిగే కెపాసిటీ వీళ్ళది. ఇక ఇటువంటి మనుషులే వడ్డించడానికి తయారైపోయినప్పుడు ఈ ఉద్యోగాలకు పైసలిచ్చిన వాళ్ళు బంతిలో ఏ వరుసలో కూర్చుంటే మాత్రం ఏం పోయింది? ఆ వడ్డించేవాడు మనోడేగా. ఇది ధీమా. 1,50,000 పోస్తే పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్, 4 లకారాలు మనవి కాదనుకుంటే రైల్వేలో డ్రైవర్ ఉద్యోగం, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు సైతం 25-30 లక్షలు సమర్పించుకున్న తర్వాతే బ్రేక్ ఇన్స్పెక్టర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ అయ్యేది. చివరకు బిళ్లబంట్రోతు పోస్టుకు కూడా అంతో ఇంతో నైవేద్యం తప్పనిసరి. ఈ విధంగా పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత దానికి తగ్గ దిగుబడి కోసం నిలువు దోపిడీకి పాల్పడిపోవడం. దురదృష్టవశాత్తు సర్కారీ కొలువులకు ఇంతకంటే వేరే టీకా తాత్పర్యం ఏదీ లేదు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అంటూ నీతి సూత్రాలు, నేపథ్య గీతాలు పాడుకోకపోయినా తమ అకౌంట్లలో జమ అయిపోతున్న జీతం డబ్బులన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీయేనన్న కనీస ఇంగితాన్ని ప్రదర్శించినా చాలు. అదే 10,000. అయినా ఇక్కడ జీతం కంటే గీతమే కదా ప్రధానం.